హాయ్ ఫ్రెండ్స్, 18th and 19th సెంచురీలో ఇంగ్లాండ్లోని డంప్యార్డ్, డస్ట్బిన్, అక్కడ ప్రవహించే నదులలో సంటిబిడ్డల శవాలు దొరికేవి. ఇవన్నీ వాళ్ళకి సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే అఫీషియల్ సివిల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చైల్డ్ బర్త్ ప్రకారం 4 to 5% పిల్లలకి అక్కడ పెళ్లి కాని అమ్మాయిలే జన్మనిచ్చేవారు. ఒక్కో సమయంలో దీని పర్సంటేజ్ కూడా పెరగడం మొదలైంది ఇంగ్లాండ్లో. చేసేదేం లేక లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేసింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. అనుకోకుండా ఒకరోజు అంటే 30th March 1896లో అక్కడ థామ్స్ అనే ప్రవహించే నదిలో 6 నెలల చంటిబిడ్డ శవం దొరికింది పోలీసులకి. ఆ చంటిబిడ్డ గొంతుకి ఎవరో వైట్ టేప్ వేసి బిగించి చంపినట్టుగా ఆనవాళ్ళు కూడా దొరికాయి. అంతేకాదు, ఆ పసిబిడ్డని చుట్టి పడేసిన పేపర్లో ఒక బేబీ ఫార్మింగ్ అడ్రస్ కూడా దొరికింది పోలీసులకి. ఆ బేబీ ఫార్మింగ్ ఓనర్ పేరు అమెలియా డయర్. 18th and 19th సెంచురీలో ఇంగ్లాండ్లో పెళ్లి కాని అమ్మాయిల ప్రెగ్నెన్సీ అవమానకరం, అలాగే మోరల్ క్రైమ్ కూడా. ప్రెగ్నెన్సీని బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోక, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయక, అలాగే వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటున్న సమయంలో ఇంగ్లాండ్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. బేబీస్ టేకెన్ కేర్ ఆఫ్ గుడ్ హోమ్ గ్యారంటీ అని ఉంది. వైట్ డ్రెస్, సాఫ్ట్ స్మైల్, నర్సులా మాట్లాడేది. మీరు పిల్లలకి జన్మనివ్వండి, వారికి నేను తల్లినవుతా అన్న ఒక్క డైలాగ్తో ఇంగ్లాండ్లో పెళ్లి కాని ప్రెగ్నెన్సీ లేడీస్కి ఆమె ఒక దేవతలా కనిపించింది. ఇంకేముంది, డెలివరీ అయిన పెళ్లి కాని ప్రతి అమ్మాయి 1 time పేమెంట్ అమెలియా డయర్కి ఇచ్చి బేబీ ఫార్మింగ్కి పంపించేవారు. ఇదంతా కేవలం డబ్బు కోసం మాత్రమే చేసింది అమెలియా డయర్. అలా 26 ఏళ్ల పాటు 400 నుండి 500 మంది అభంశుభం ఎరుగని పసి పిల్లల ప్రాణాలు అతి కిరాతకంగా తీసేసింది. ఇది ఇంగ్లాండ్ గవర్నమెంట్ ప్రకారం అఫీషియల్ కౌంట్ మాత్రమే. అన్అఫీషియల్గా ఎంతమందిని ఎప్పుడు ఎలా చంపిందన్న విషయం ఒక్క అమెలియా డయర్కి మాత్రమే తెలుసు. 10th June 1896లో ఉరి తీసి చంపేసింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. బట్ కామంతో కళ్ళు మూసుకొని ఆ పిల్లల జన్మకి కారణమైన 2 వ్యక్తులు, ఆ పిల్లలని యాక్సెప్ట్ చేయలేని ఇంగ్లాండ్ సభ్య సమాజం, వీళ్ళని ఏం చేయాలి? ఇటువంటి ప్రపంచాన్ని చూడకోకుండా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయిన పిల్లలని అదృష్టవంతులు అందామా, లేక అతి కిరాతకంగా చంపబడ్డ వాళ్ళని దురదృష్టులు అందామా? కామెంట్ చేసి చెప్పండి. డూ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.